Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అంతర్జాతీయ రాజకీయాలలో డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా పర్యటనకు ముందు మరో వివాదానికి తరలిపారు ట్రంప్. వెనిజులాను 51వ అమెరికా రాష్ట్రంగా పేర్కొంటున్నారు ట్రంప్. ట్రూత్ సోషల్లో ట్రంప్ ఈ వివాదాస్పదమైనటువంటి పోస్టు పెట్టారు. ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా వెనిజులా రాజకీయాలు హీటెక్కాయి. అమెరికా దూకుడుపై వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం ఫైర్ అవుతుంది. ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఉన్నారు వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్. అమెరికాలో వెనిజులా విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు రోడ్రిగ్జ్. ఇక వెనిజులా కొత్త రాష్ట్రం కాబోదని తేల్చేశారు రోడ్రిగ్జ్. ఇక ఈ రకంగా చూసుకుంటే కనుక కొన్నాళ్ళ నుంచి వెనిజులాలో పరిణామాలు చూసుకుంటే ముందుగా కూడా అక్కడ ఉన్నటువంటి వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ బంధించి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఇక ఆ తర్వాత అక్కడ ఒక తాత్కాలిక అధ్యక్షుడిని నియమించడం జరిగింది. ఇక అక్కడ అంటే వ్యవహారాలను మాత్రమే చూసుకుంటాము అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు చూసుకుంటారంటూ చెప్పటము. ఇప్పుడు ఏకంగా కూడా ఇక వెనిజులాని అమెరికాలో కలిపేసుకున్నారు ట్రంప్. అంటే తన ఇష్టానుసారం ఈ విధంగా కూడా తాను చేయొచ్చా అంటే ఇటువంటివి ఒక అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అసలు ముందుగానే మిగిలినటువంటి ఏ దేశాలు కూడా స్వాగతించడం లేదు ట్రంప్ చర్యను. ఒక నియంతలాగా ఒక రాజులాగా ఇదేదో రాజుల కాలం అన్నట్లుగా ప్రజాస్వామ్యమే లేదు అన్నట్లుగా కూడా ట్రంప్ చేసినటువంటి ఆ పని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో తనకు తానే వెనిజులాను తన అమెరికా మ్యాప్లో కలిపేసుకున్నాడు. దీనికి ఎటువంటి అంటే కూటములు కానీ ఇటు మన దేశాల భద్రత కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలు కానీ వేటి అవసరాలు కూడా వేటి నుంచి పర్మిషన్స్ ఏం అవసరం లేదు. ట్రంప్ తాను తీసుకున్నటువంటి నిర్ణయాలే తనకు ఫైనల్ అన్నట్లుగా కలిపేసుకున్నారు. కానీ వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఏ మాత్రం కూడా మరో రాష్ట్రం అమెరికాలో మరో రాష్ట్రంగా వెనిజులా మారదు అంటూ తాను చెప్పారు. దీనికి సంబంధించినటువంటి ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్ అడిగి తెలుసుకుందాం. సిరాజ్, ట్రంప్ అంటే తాను ఒక నియంతలాగా తనకు తానే నిర్ణయాలు తీసుకుంటూ ఇక ట్రూత్ లో తాను నిర్ణయాలను తానే ప్రకటించుకుంటూ తానే వెనకేసుకొని వస్తున్నారు. వెనిజులాని అంటే అమెరికాలో మరో రాష్ట్రంగా ట్రంప్ చెప్పడం అయితే అసలు అంటే ఏ విధంగా చూడాలి దీన్ని? ఖచ్చితంగా ఎందుకంటే మనం చూసుకున్నప్పుడు 21వ శతాబ్దంలో ప్రపంచంలో దేశాన్ని పరిపాలించేటువంటి దేశ అధ్యక్షులు కానివ్వండి, దేశ ప్రధానమంత్రుల తీరుతెన్నులు సాధారణంగా ఆ దేశ అభివృద్ధి కోసం ఇతర దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం ఈ పరంపరలో కొనసాగుతుంటే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినటువంటి ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి అమెరికా దేశ పౌరుల నుంచి కూడా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. సో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా అది ఒక సాధారణమైనటువంటి నిర్ణయమా, అమెరికాకు ఉపయోగపడేటువంటి నిర్ణయమా, లేదా ఒక తలతిక్క నిర్ణయమా అనే దానిపైన మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరు అన్నట్లుగా తాజాగా వెనిజువెలాకి సంబంధించి దీనికి సంబంధించి కూడా ఆ వెనిజులా అధ్యక్షుడిని మదూరోను ఆయన పూర్తి స్థాయిలో బంధించడం, ఆ దేశంలోకి తీసుకురావడం, ఆయనతో పాటుగా ఆయన భార్యను కూడా తీసుకొచ్చినటువంటి పైన మనం చూసాం. ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని చాలా వరకు కూడా నిశ్చితంగా పరిశీలించేది, కొన్ని దేశాలు ఖండించి కూడా. సో తాజాగా వెనిజులాను అమెరికాలో 51వ రాష్ట్రంగా గుర్తిస్తూ 51వ రాష్ట్రంగా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కానివ్వండి, ఆయన చూపిస్తున్నటువంటి మ్యాప్ కానివ్వండి, వైట్ హౌస్ రిలీజ్ చేస్తున్నటువంటి ఒక నోట్ కానివ్వండి, ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనకు వెళ్ళాలి, చైనాలో జిన్పింగ్ తో ఆయన మీటింగ్ అరేంజ్ చేసుకోవాలి, చైనా అమెరికా మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల మీద ఒక డీలింగ్ చేసుకోవడం, ఇది ట్రంప్ ఉన్నటువంటి షెడ్యూల్. కానీ చైనాకు వెళ్లే ముందే వెనిజులాను అమెరికాలో 51వ రాష్ట్రంగా ఆయన గుర్తిస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ముందు నుంచి కూడా విమర్శనాత్మకంగానే ఉంది. అంటే వెనిజులా చిన్న దేశమైనంత మాత్రాన, అమెరికా పక్కన ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి దేశమైనంత మాత్రాన ఆ దేశానికి సార్వభౌమత్వాధికారం లేదా సార్వభౌమత్వాన్ని అమెరికా పూర్తి స్థాయిలో తుంగలు తొక్కుతున్నా ఒక దేశ సార్వభౌమత్వాది ఏదైతే కీలకమైనటువంటి సావర్నిటీ ఉంటుందో దాన్ని అమెరికా ఏ విధంగా తమ గుప్పెట్లోకి తీసుకుంటుంది అనేది మాత్రం ప్రపంచ దేశాల దగ్గర నుంచి వస్తున్నటువంటి విమర్శ. ఇప్పటికే వెనిజులాకి సంబంధించినటువంటి తాత్కాలిక అధ్యక్షులు కూడా దీనికి సంబంధించి కూడా ఖండించారు. సో ఖచ్చితంగా డెల్సీ రోడ్రిగ్జ్ దీన్ని తప్పుపట్టడం జరిగింది. ఈ ఐడియాని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. 51వ రాష్ట్రంగా ఏ విధంగా చేరుస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైరం కనబడుతుంది. దీని ముందు నుంచి మనం చూసుకున్నాం, ఆల్మోస్ట్ వెనిజులాకి సంబంధించి అమెరికాకి సంబంధించినటువంటి డిఫరెంట్ యాంగిల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా వెనిజులా మీద అంత ఫోకస్ పెట్టి ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం లేదా అధ్యక్షుడిని బంధించి తీసుకురావడానికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి.
సో సుసంపన్నమైనటువంటి ఎన్నో వనరులకు కేంద్రంగా ఉంది వెనుజులా. సో అలాంటి సందర్భంలో ఆ దేశం మీద తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆ దేశాన్ని తమ గుప్పెట్లోకి తీసుకుంటే అమెరికా మరింత లాభపడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కటి గమనించాలి రేణు, ఎక్కడ లాభం లేకపోతే అక్కడ ట్రంప్ ఉండరు, ఎక్కడ లాభం లేకపోతే అక్కడ అమెరికా కూడా ఉండదు. ఇది ఒక్కటి మాత్రం ప్రపంచ దేశాలు గుర్తించాల్సినటువంటి నగ్న సత్యం. మరి ఇలాంటి సందర్భంలో వెనుజులాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం, ట్రంప్ చెప్తున్నటువంటి పదే మాట ఒకటే, వెనుజులా నుంచి అనేక మంది వలసదారులు అమెరికాకు వస్తున్నారు. ఆ వలసదారులు ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 80% మంది ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇటువైపు వస్తున్నారు. సో అమెరికా మీద బడ్జెట్ ఎక్కువగా పడుతుంది. వలసల్ని కంట్రోల్ చేయమని నేను మధురోకి ఎన్నోసార్లు చెప్పాను, కానీ మధురోని వినేటువంటి మాటలు లేరు. అలాంటి సందర్భంలో నేను వెనుజులా మీద ఇలాంటి నియంతృత్వ ఆంక్షలతో ముందుకు వెళ్తున్నాను. ఇది ట్రంప్ ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, వెనుజులాలో ఉన్నటువంటి చమురు వనరులకు సంబంధించి దాదాపు 9 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతి చేస్తూ ఉంటుంది వెనుజులా ప్రపంచ దేశాలకు. అలాంటి సందర్భంలో ఆర్థికంగా కీలకమైనటువంటి ఆ దేశాన్ని తన గుప్పెట్లకు తీసుకోవడం, తనకు అనుకూలంగా ప్రవర్తించినటువంటి దేశాలపైన ఆధిపత్యాన్ని చెలాయించడం, సో కవ్వింపు చర్యలకు పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా అమెరికా పదే చేస్తున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటుగా కొకైన్, అదేవిధంగా పెంటానిక్ అనేటువంటి మాదక ద్రవ్యాలు ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి ఉన్నాయో అవి కూడా అక్రమ రవాణాకి సంబంధించినటువంటి ఇష్యూని కూడా ట్రంప్ పదే ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణా మొత్తం మాదక ద్రవ్యాలన్నీ కూడా వెనుజులా నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్నాయి. సో అమెరికాకి హాని కలిగించేటువంటి చర్యలను వెనుజులా తీసుకుంటుంది అనేటువంటి అంశమే ఆయన పదే చెప్పినటువంటి వైనం మనం చూస్తాం. కానీ ఒకటి గుర్తించాలి రేణు, ఏదైతే ఒక దేశం మీద నియంతృత్వ విధానంతో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అమెరికాకు కూడా అలాంటి పరిస్థితులు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవచ్చు. తాజాగా అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే 51వ రాష్ట్రంగా వెనుజులాను గుర్తిస్తూ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు లేదా ఆ దేశం మీద ఆయన చేస్తున్నటువంటి ఏదైతే నియంతృత్వ ధోరణి మాత్రం ప్రపంచ దేశాలు ఖండించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకులు చెప్పినటువంటి మాట. డెఫినెట్ గా కూడా, ఎందుకంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలకి ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన దేశాలు బాధపడాల్సిన పరిస్థితి, ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్, ఇప్పుడు భారత్ లో వస్తున్న అంటే ఆర్థిక మాంద్యం మీద వస్తున్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ చూసుకున్నా కానీ వీటన్నిటి వెనక ట్రంపే కనిపిస్తున్నాడు. మిగిలిన దేశాల్లో లాక్డౌన్లు విధిస్తున్నా కానీ ఇక ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తనకు తాను ఒక నియంత్రణగా తీసుకోవటం. ఇప్పుడు వెనుజులాలో తీసుకున్నట్టు నిర్ణయం కానీ తనకు తాను ఒక దేశాన్ని తన ఒక స్టేట్ గా తన దేశంలో కలుపుకుంటూ తనకు తానే ప్రకటించుకోవటం, అంటే ఒక నియమాలు నిబంధనలు ఏమి పాటించకుండా మనం అంతా కూడా ఒక ప్రపంచంలో దేశాలని కూడా కొన్ని చట్టాలు చేసుకోవటం, కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ వీటన్నిటిని కూడా ట్రంప్ పట్టించుకోకుండా ఈ రకంగా కూడా చేయటం ఇప్పుడు మిగిలినటువంటి దేశాల మీద చాలా ఎఫెక్ట్ పడుతోంది. ఖచ్చితంగా లేదు, మీరు అన్నట్లుగా ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అమెరికా పౌరులే వ్యతిరేకిస్తున్న సందర్భాలు కూడా ఉంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికాలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి దాంట్లో అమెరికా ఫస్ట్ ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రపంచ దేశాలన్నింటినీ పక్కన నెట్టేసి తొక్కేసి అమెరికా ఫస్ట్ ఉండాలంటే మాత్రం అన్ని దేశాలకు స్వాతంత్రం ఉంది, అన్ని దేశాలు గణతంత్రాలుగా ఉన్నాయి, అన్ని దేశాల్లో కీలక రాజ్యాంగాలు ఉన్నాయి, అన్ని దేశాల్లో సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఆయా దేశాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడంలో తప్పులేదు. కానీ అమెరికా ఇంకా ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించాలి అనేటువంటి ట్రంప్ ఆతృత ఏదైతే ఉందో ఆ ఆతృతకి ఇప్పుడున్నటువంటి దేశాలు గట్టి పోటీని ఇస్తున్నాయి. సో అది ట్రంప్ సహించలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన అధ్యక్షుడు అయిన వెంటనే H1B వీసాల మీద ఎఫెక్ట్ పడింది. భారత్ లాంటి దేశాలకు సంబంధించి కీలకమైనటువంటి కొంతవరకు ప్రతికూల పరిస్థితులు కనబడ్డాయి. ఆ భారత్ సహా ప్రపంచంలో తనకు మిత్ర దేశాలని చెప్పుకున్న ప్రతి దేశం మీద కూడా టారిఫ్లతో కొరడా జూపించారు. సో ఇరాన్ కి సంబంధించినటువంటి యుద్ధం పరంపర కొనసాగుతుంది. ఉక్రెయిన్ అమెరికా ఏది ఉక్రెయిన్ అదేవిధంగా రష్యా యుద్ధం ఉందో దాంట్లో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు కనపడ్డాయి. సో ఆయన చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టేస్తే ఆయన తీసుకున్నటువంటి చర్యలు ప్రపంచ దేశాలను కేవలం కొంతవరకు కూడా అంటే కేవలం ఒక రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలోనే నేర్చుకున్నటువంటి పరిస్థితి. అంటే తన తప్పుల నుంచి తను పాఠాలు నేర్చుకోవట్లేదు ట్రంప్, అదే తప్పుల్ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారని మనం చూడాలా సిరాజ్ ఈ అంశంలో. ఖచ్చితంగా లేదు, ఎందుకంటే ఒక దేశ అధ్యక్షుడు అంటే ఆయనకి ఎంతో హుందాతత్వం ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా వాషింగ్టన్ పనిచేశారు, అబ్రహం లింకన్ పనిచేశారు, కీలకమైనటువంటి వ్యక్తులు పనిచేశారు. అమెరికా అధ్యక్షుడి నుంచి ఒక మాట వచ్చిందంటే బయటికి ప్రపంచ దేశాలు నిశ్చితంగా గమనించి పరిశీలించే విధంగా ఉండాలి. కానీ ట్రంప్ గంటకో మాట పూటకో మాట మాట్లాడుతుంటే ప్రపంచ దేశాలు వికరిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే అమెరికాలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఒక సందర్భంలో అధ్యక్షుడిని తొలగించేటువంటి ప్రక్రియ కూడా చేపట్టారు. కానీ ఇలాంటి అంటే ఏదైతే ఈ దుందుడుగు చర్యలు ఉన్నాయో తనకు లాభం లేని పని తను చేయకపోవడం, అమెరికా అధ్యక్షుడిగా కన్నా ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ గానీ ఇంకా ఆలోచిస్తున్నారు అనేది మాత్రం అమెరికాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒపీనియన్.
మరి అలాంటి సందర్భంలో తాజాగా ఈ వెనిజులాకి సంబంధించినటువంటి ఇష్యూలో ఇంకా దూకుడుగా ముందుకు వెళ్తే మాత్రం ప్రపంచంలో అమెరికా పోటీ ఇస్తున్నటువంటి దేశాలు ఈ సందర్భంలో స్పందించకపోతే రేపు తమ వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తే మాత్రం ప్రతి దేశం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అన్నిటిని గమనించి అన్నిటిని పరిష్కరించాల్సినటువంటి ఐక్యరాజ్య సమితి కేవలం ఒక కీలు బొమ్మగా మౌన ముద్రగానే పడి ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి ఇతర దేశాలు ఈ వెనిజులా ఇష్యూ గురించి ఒకసారి ఆలోచింపజేసి ప్రపంచ వేదికల మీద ఖండించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మాత్రం కొంతవరకు దుందుడుకు చర్యగానే కల్పిస్తుంది. అధ్యక్షుని ఎత్తుకొచ్చినటువంటి వైనాన్ని పక్కన పెడితే అసలు విలీనం అనేది మాత్రం ఆ దేశంలో ప్రజలు లేరా, ఆ దేశ ప్రజలకు సంబంధించిన ఒక రాజ్యాంగం లేదా, వారికి కొన్ని చట్టాలు లేవా, వారికి కొన్ని విధానాలు లేవా, వారి మొత్తం సార్వభౌమాధికారాన్ని అమెరికా గుప్పెట్లోకి ఎలా తీసుకుంటుంది అనేటువంటి ఒక బలమైన ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా కలుగుతుంది. ఈ రోజు వెనిజులా పరిస్థితి ఈ విధంగా ఉందంటే రేపు అమెరికాకి సపోర్ట్ చేయని చిన్న చిక్క దేశాల పరిస్థితి కూడా ఇదే దారిలో వెళ్ళదా అనేటువంటి వాదన బలంగా ఉంది. కాబట్టి ఖండించాల్సినటువంటి సమయంలో మౌన ముద్రలో ఉన్నటువంటి దేశాలు కూడా ప్రశ్నించుకోవాలనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. రేపు రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనంగా మారింది. దీన్ని అంతర్జాతీయ వేదికల మీద ఖండించాల్సినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ట్రంప్ తన వింత పోకళ్ళు పోతూనే ఉన్నారు, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత అంటే చూసి చూడనట్లుగా మనకెందుకులే మనదాకా ట్రంప్, ఎందుకంటే ట్రంప్ ఆలోచన కానీ ఏది కూడా సరిగ్గా ఉండదు కాబట్టి ఈ వివాదం మన దాకా తెచ్చుకోవటం ఎందుకంటూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా సైలెంట్ గా వెళ్తున్నాయి. కానీ ఇప్పటికే ట్రంప్ తీసుకున్నటువంటి యుద్ధ నిర్ణయంతో ప్రతి దేశం కూడా ఎఫెక్ట్ అవుతుంది. లాక్డౌన్, కొన్ని దేశాల్లో లాక్డౌన్ విధించడం, కొన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం రావటం, ధరల పెరుగుదల, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి దేశాలన్నీ కూడా. ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి వెనిజులా విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఒక నియంతలాగా అమెరికాలో 51వ రాష్ట్రంగా వెనిజులాను పేర్కొంటూ ఉన్నారు ట్రంప్. మరి దీనికంటూ కూడా కొన్ని చట్టాలు ఏం ఫాలో అవ్వరా? ఇదే ఇప్పుడు వెనిజులా దాకా వచ్చింది, రేపు ఇంకో దేశం వెనిజులాను ఆక్యుపై చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి మరో కంట్రీ మీద పడతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నోరు మెదపకుండా ఉంటే డెఫినెట్ గా కూడా ఇది మిగిలిన దేశాల దగ్గర దాకా కూడా వస్తుంది. ఆ తర్వాత ఇటువంటి నిర్ణయాలు చేస్తూ పోతూ ఉంటే మిగిలిన దేశాలు ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఇకనైనా కానీ ట్రంప్ చేసింది చాలు, ఇకనైనా కానీ దేశాలన్నీ నోరు మెదపాల్సిన సిచ్యువేషన్ ఇది అంటూ కూడా చెప్తూ ఉన్నారు విశ్లేషకులు.